నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గాల్లో కోవిడ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. ఘనంగా జాతీయ పంచాయత్ రాజ్ దినోత్సవ వేడుకలు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున అన్ని నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించాలని కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. ఒంగోలు IIIT కళాశాలను పరిశీలించారు. ఈ కేంద్రంలో పడకల ఏర్పాటుపై అధికారులకు సూచనలు ఇచ్చారు. సో అందువల్ల పాలిటెక్నిక్ కాలేజెస్ 150 మంది అద్దంకి కాన్స్టిట్యున్సీ 150 బెడ్లు వస్తాయి ఇక్కడ. తర్వాత కస్తూరిబా KGBB అనేది నాకు డీటెయిల్ చెప్పేవాడు, కానీ ప్రొసీడింగ్స్ ఇచ్చి మెడికల్ ఆఫీసర్స్ అందరికీ ట్రిపుల్ సి రెఫర్ చేయాలంటే ఏదైతే నేను ఉన్నటువంటివి మొత్తం మినీ కోవిడ్ మెడికల్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్స్కి వేయడం చేస్తున్నారు. స్టాఫ్ పెరిగితే ప్రస్తుతానికి నేను చెప్పినట్టు ఇవన్నీ ఆపరేషన్ లేదా ఇప్పుడు మనం 7 పెట్టాం. ఇప్పుడు 2 పాలిటెక్నిక్ అతనికి కదుకూరి యాడ్ మాట్లాడి ఆ మార్కాపుని ఏదైనా వేరే బిల్డింగ్ వచ్చేస్తే ఇవి ముందు ఆపరేషనలైజ్ అవ్వాలి. బిసైడ్స్ పోలీస్ వేయించే మిగతా బెడ్స్ తీసుకొని ఉన్నాయి కదా, ఏమైంది మన వాళ్ళకు మాకు అప్పచెప్పండి. ఇక్కడ జిల్లా కన్సల్టెంట్ని ఇక్కడ మేము జిల్లాలో వడ్డీ రాయితీ సొమ్ము పొందడానికి 70,601 స్వయం సహాయక సంఘాలు అర్హత సాధించినట్టు కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ప్రకాశం భవనంలోని స్పందన హాల్లో వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం కింద లబ్ధి పొందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కులు, ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, కమిషనర్ కె భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 9,34,000 ఉన్న 0 వడ్డీ అన్న పథకం ప్రతి అడుగు కూడా వేసుకోవచ్చు. ప్రతి అడ్డచెట్టుకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఏడు ప్రతి సంవత్సరం జరుగుతుంది. 11,000 జరగదు దాన్ని చూస్తాం. ఇది ఉచితం కలిపి 109,70,00,000 రూపాయలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా మీ అకౌంట్లో ఈ 0 వడ్డీ అమౌంట్ జమ కాబడింది. అట్లాగే ఈ డబ్బుని ఏదైనా బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే సంఘాల వాళ్ళు అది అడ్మిట్ చేసుకోకుండా మీరు వినియోగించుకునే విధంగానే రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతూ, మరి ఈ 2020-21 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకి 1,552 కోట్లు, అట్లాగే పట్టణ ప్రాంతాల్లో 123 కోట్లు. స్థానిక గుంటూరు రోడ్లో ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన YDR ఎంటర్ప్రైజెస్ ను ప్రకాశం జిల్లా DTC కృష్ణవేణి ప్రారంభించారు. కార్గో వెహికల్స్ ను ప్రారంభించారు. భద్రతా ప్రమాణాలు కలిగి వినియోగదారులకు అందుబాటు ధరలలో ఉన్నాయని ఆమె అన్నారు. సంస్థ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వై దిలీప్ కుమార్, సేల్స్ మ్యాన్ సాయి కుమార్, మొదటి కొనుగోలుదారుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. రోడ్ సేఫ్టీ యాంగిల్లోనూ మరియు వినియోగదారులకు ఉపయోగపడే విధంగా ఈ వాహనము మ్యానుఫ్యాక్చర్ చేయబడింది. మరి ఈ వాహనాన్ని ఎటువంటి రోడ్లపైనైనా కూడా రోడ్ సేఫ్టీ యాంగిల్లో బాగా డ్రైవ్ చేయడానికి వీలుంటుంది. అలాగే తక్కువ ఖర్చులో పెద్ద బ్రాండ్స్తో సమానంగా ఈ వెహికల్ని డిజైన్ చేయటం వల్ల పేద మధ్యతరగతి రైతులకి అలాగే నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి కింద కూడా ఈ వాహనాన్ని నడుపుకోవటానికి, అలాగే క్యాప్టివ్గా కూడా అంటే ఎవరికైనా రైస్ మిల్ కానీ లేదా సొంత వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే సొంతంగా వాళ్ళు ఏదైనా ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకెళ్ళటానికి కూడా ఈ వాహనం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులు అలాగే మనకి మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ వాహనాన్ని బాగా ఉపయోగించుకొని నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కింద లేదా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ఈ వాహనాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ యొక్క షోరూమ్ని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఈ యొక్క డీలర్స్ నడపాలని చెప్పి కోరుకుంటున్నాను. సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా వచ్చినా కూడా వెంటనే మా ఇనాగరేషన్కి వచ్చినటువంటి కృష్ణవేణి మేడం గారికి మా ధన్యవాదాలు. అలాగే మా జోనల్ మేనేజర్ గారు అతుల్ నన్ను నమ్మి డీలర్షిప్ అప్పచెప్పారు మాకు ఇక్కడ. యాక్చువల్గా నాకు ఇంతకుముందు ఏ అనుభవం లేదు, వర్కింగ్ అనుభవం తప్పితే. సో నన్ను నమ్మి దీన్ని నాకు అప్పచెప్పినందుకు వాళ్ళకి ఇంకొకసారి ధన్యవాదాలు. సెకండ్, ఈ వెహికల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే మేడం గారు చాలా బాగా చెప్పారు ఈ వెహికల్స్ గురించి. దీంతోపాటు మేము ప్యాసింజర్ వెహికల్స్ కూడా మా దగ్గర ఉన్నవి కార్గోతో పాటు. ఆల్సో సేమ్, ఇట్ ఈస్ ఆల్సో సేమ్ ప్రోడక్ట్ లైక్ సేఫ్టీ నార్మ్స్ ఫాలో అవ్వడం జరిగింది, ప్లస్ హ్యూజ్ మైలేజ్ అండ్ ఇట్ ఈస్ లైక్ సేమ్ అంతే. పెద్ద వెహికల్స్కి ఏమాత్రం తేడా లేకుండా తక్కువ ఖర్చుతో నిరుద్యోగ యువతకి మరియు గ్యాస్ ఏజెన్సీస్, రైస్ మిల్లర్స్, మిగతా ఏవైనా క్యాపిటివ్ కస్టమర్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చును. తక్కువ ఖర్చు, ఎక్కువ సంపాదన. అతుల్ బ్రాండ్. ఇది చాలా ఓల్డెస్ట్ కంపెనీ అండి, 50 years కంపెనీ. అలాగే ఇది మేక్ ఇన్ ఇండియా కంపెనీ. ఇది వచ్చేసి ఫ్యూచర్స్ కాంపిటీషన్తో పోలిస్తే సేఫ్టీ పరంగా, వారంటీ పరంగా, తర్వాత మణికం పరంగా, అన్ని క్వాలిటీ పరంగా ఎక్కడ ఏది ఇదవ్వకుండా 48 months వారంటీతో కస్టమర్కి మేము ఈ బండిని తయారు చేసి ఇవ్వబడుతుందండి. డీలర్ వచ్చేసి ఫస్ట్ ఆటో తీసుకొచ్చి చూపించారు. ఇది బాగా ఉంది, హెవీ బాడీ ఉంది, పోతే చాయిస్. నేను అంతకుముందు ఆటోలు 2-3 కొన్నాను. ఆ 3 కొంటే చాయిస్లు ఇరిగిపోయినాయి. అవి కాదులే ఇంకా టాటా ఏసీ తీసుకుందాం అనుకున్నాను. టాటా ఏసీతో పాటు ఇది పనిచేస్తుంది కదా అనే ఉద్దేశం మీద దీనికి తీసుకోదలుచుకున్నాను. ఫస్ట్ మాకు వచ్చేసి మా ఊరే వీళ్ళు దీన్ని ఏమంటారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చారు. ఇద్దరు వచ్చి చూపించారు, బండి చూపించారు, ట్రైల్ వేసాను, బాగుంది, హెవీగా ఉంది. అందువల్ల నేను లైక్ చేసి మరుసటి రోజే సంప్రదించాను, షోరూమ్ని సంప్రదించాను. మాకు ఓకే చేశారు. ఈరోజు డెలివరీ తీసుకుంటున్నాను. ఓకే. మాది లక్కవరము రైస్ మిల్ పర్పస్ నేను తీసుకుంటున్నాను. ప్రజాస్వామ్యంతో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజా ప్రభుత్వాలు ఏర్పడాలన్న గాంధీజీ కలలు కన్న పంచాయతీరాజ్ వ్యవస్థ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు పంచాయతీ సర్పంచుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వీరభద్రాచారి అన్నారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. నూతనంగా ఏర్పడిన సర్పంచ్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈద్ర హరిబాబు, అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకి ఆర్జుడు శ్రీ భగవంతరాయ్ మెహతా గారు. ఆయన నెహ్రూ గారి టైంలో
ఆయన్ని కమిటీ చైర్మన్గా స్థానిక సంస్థలు గాంధీజీ కళలు నెరవేరాలని ఏం చేయాలనేది బలవంతరాయ్ ఆయన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన కమిటీ ద్వారా ఈ పంచాయతీరాజ్ సిఫార్సులు 3 అంచెల వ్యవస్థ అనేది పంచాయతీరాజ్ వ్యవస్థ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగుతాం. ముందుగా కన్నా గ్రామ స్వరాజ్యానికి కాస్త చట్టబద్ధం చేసినటువంటి బలవంతులకి దగ్గర పరచాల్సినటువంటి 29 అంశాలు అలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. వాటిని ఇబ్బంది పెడతాం. నిధులు ఇవ్వడమే కానీ నిధుల మీద అజమాయిషీ లేదు. అలాగే అనేక కేంద్ర స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలుగా ఉండాలని, ప్రజాస్వామ్యంలో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు దగ్గరగా ప్రజాప్రభుత్వాలు ఏర్పడాలని గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధన కోసం ఏర్పడ్డ పంచాయతీరాజ్ వ్యవస్థ ఆవిర్భావించినటువంటి ఈ రోజు ఒంగోలులో ఈ యొక్క పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ నూతనంగా కలిసినటువంటి సర్పంచులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పాలక వర్గాలు ఏర్పడి నెలగా పూర్తవుతున్న నేపథ్యంలో వారికి పరిపాలనలో ఉండేటువంటి అవగాహన, పంచాయతీరాజ్ యొక్క ఆవశ్యకత, పంచాయతీరాజ్లో ఉండేటువంటి హక్కులు బాధ్యతలు కూడా వారికి తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం. కోవిడ్ కారణంగా వాటి నిబంధనలతో పరిమితంగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామికి ఆనవాలు, అలాగే పరిపాలనా వికేంద్రీకరణకి నమూనాలు, ప్రజలకు అత్యంత చేరువుగా ఉండే ప్రజాప్రతినిధి వ్యవస్థకి చిరునామాలుగా ఉన్నటువంటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ గత దశాబ్దాలుగా ఈ యొక్క ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యానికి, నిర్వీర్యంగాను, నిర్జీవంగాను ఈరోజు కనపడుతూ ఉన్నాయి. ఈరోజు అధికారాలని బదలాయించడంలో అన్ని ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు ఈ ప్రజల్ని, ఈ ప్రతినిధుల్ని, ఈ స్థానిక సంస్థల్ని మోసం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా మనందరం కూడా ప్రజాస్వామ్యం పూర్తిగా విజయవంతం కావాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థ తప్పనిసరిగా ముందుకు సాగాలని, బలోపేతంగా స్థానిక సంస్థలు ఉండాలని చెప్పి చట్టం కోసం చేస్తున్నారు తప్ప స్థానిక ప్రభుత్వాల మీద ప్రేమ కాదు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎలక్షన్స్ పెట్టడం లేదు. దేశం మొత్తం మీద ఎలా అన్నా ఉన్నాయి, మన రాష్ట్రంలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదే ఇక్కడ పెత్తనం అంతా కూడా. అందుకనే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏ సర్పంచ్ అయినా, ఏ ఎంపీ అయినా, ఏ జడ్పీ చైర్మన్ అయినా, జడ్పీటీసీ అయినా వీళ్ళంతా కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఆ రాజకీయ పార్టీని వ్యతిరేకించే స్థాయి వీళ్ళకు ఉండదు, ఆ ధైర్యం కూడా చేయరు. ఆ రాజకీయ పార్టీకి స్థానిక ప్రభుత్వాలకి ఈ అధికారాలు ఇవ్వటం కానీ, ఏదైతే ఇప్పుడు మహాత్మా గాంధీ కన్నా కళ్ళు ఏవైతే ఉన్నాయో గ్రామ స్వరాజ్యం ఇవ్వటానికి కానీ వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి కనుక అది ఒప్పుకుంటే ఎమ్మెల్యేలు నిమిత్త మాత్రులు అవుతారు, కానీ వాళ్ళకి ఏమి ఉండవు పవర్స్. ఎమ్మెల్యేలు పెత్తనం చేయాలంటే ఇవన్నీ కూడా నిర్వీర్యమై ఉండాలి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం అధికారాలు మొత్తాన్ని స్థానిక సంస్థల మీద అధికారాలని తన గుప్పిట్లో పెట్టుకొని వీటిని కేవలం నామకే ఇట్లా నడుపుతున్నారనేది వాస్తవమైన విషయం. ఇది మారాలంటే జనాలకి ఏం పని, ఎవరు సర్పంచ్ అయితే ఏమిటి, ఎవరు ఎంపీపీ అయితే ఏమిటి, వాళ్ళకి ఎవరైతే ఎలక్షన్లో నుంచోగానే ఏదో డబ్బులు తీసుకున్నారు, ఓట్లు వేస్తున్నారు తప్ప వీటిని గురించి అసలు ఆలోచించే స్థాయి కూడా ప్రజలకు లేదు. ఒకవేళ ప్రజలు ఏమన్నా అనుకున్నా దానికే నాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ ఈ విధంగా ఎంతకాలం ఉన్నా 50 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా ఇది ఇట్లా కొనసాగింది. దీని మీద ఒక ఉద్యమం రావాలంటే స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ పార్టీలో సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాజకీయ పార్టీ ఉందో, కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలు ఉన్నాయో వాటితో సంబంధం లేకుండా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కొత్త రాజకీయ సమీకరణలు జరగాలి. ఆ స్థానిక సమీకరణలు ఇక్కడ స్థానికంగా జిల్లా స్థాయి పార్టీ పెట్టుకోవటమా, లేకపోతే మండల స్థాయి ఇండిపెండెంట్ ఎలక్షన్స్ పెట్టుకోవటమా, గ్రామ స్థాయిలో అసలు పార్టీతో సంబంధం లేకుండా ఎలక్షన్స్ పెట్టుకోవటమా, ఏదో ఒకటి చేసి ఒక ఉద్యమం రూపం దాలిస్తే తప్ప ఈ గ్రామ స్వరాజ్యం అనే మాటకు న్యాయం చేయకూడదు. ఇది నా స్వీయ అనుభవం. నేను సర్పంచ్గా పనిచేశా, మండలం ఎంపీపీగా చేశా, ఎమ్మెల్యేగా చేశా, జడ్పీ చైర్మన్గా చేశా. ఇవన్నీ చేసిన తర్వాత నా అనుభవం ఏంటంటే ఎమ్మెల్యేలదే ఇక్కడ పెత్తనం, ఇంకెవరి పెత్తనం లేదు. ఒకవేళ ఎవడన్నా తల ఎగరేస్తే వాళ్ళ అధికారం ఉన్నది. నిర్దిష్ట సమయాల్లోనే షాపులు నిర్వహించుకునేలా జనసంచారం నియంత్రిస్తూ
కట్టడి ఆపరేషన్లపై త్వరలోనే ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తానని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ప్రకటించారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, స్థానిక సంస్థల కమిషనర్లతో ప్రకాశం భవనంలో సమావేశం నిర్వహించారు. సచివాలయ సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా చూడాలన్నారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ కరోనా కట్టడిలో పోలీసులు తమ వంతు పాత్ర పోషిస్తారని, ఇతర విభాగాలతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. అలాగే మన మహిళా పోలీసుతో మనకి ఏదైతే ఇన్సిడెంట్ ఆర్డర్ ప్రకారం మనకి ఏదైతే జాబ్ చార్ట్ అలాట్ చేశారో సెక్రటరీస్ కి, వాటిని అన్నింటినీ మానిటర్ చేస్తాం సార్. అలాగే కేసెస్ వల్ల అయితే ఇక్కడ లేదు సార్, హైదరాబాద్ లో ఉన్నారు. సో ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల ఉన్నారు సార్. ఇంకా అదేవిధంగా కొన్ని రాంగ్ నెంబర్స్ కూడా మనకి వస్తున్నాయి సార్. ఆ కేసెస్ ఎక్కడ అనేది కూడా ఐడెంటిఫై కావట్లేదు. దానికి సంబంధించి కూడా మన తిరుమల డాక్టర్తో మాట్లాడారు సార్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంటెంట్ వాల్యూబుల్ చేసిన వాటిని ఎవరు ఇంప్లిమెంట్ చేసేది 130 ఉన్నాయి సార్. అర్బన్ ఏరియా అయితే పాపులేషన్ పెట్టుకొని ఇన్ఛార్జ్ చేసి ఒక ఇది పెట్టుకొని స్ట్రిక్ట్ గా కంటైన్మెంట్ చేసుకుంటామనే దాని మీద ఒక ఆప్షన్. ఇప్పుడు ఇంకా చెప్పడం జరిగింది కాబట్టి పొలిటికల్ గా ఎంపీడీఓస్ ఓవరాల్ గా ఈఓపీఎడ్ఎస్ అందరూ కలిసి ఏం చేయాలనే దాని మీద ఇప్పటికి స్పష్టత వచ్చింది. అనే దాని మీద మీకు ఒకసారి సూచనలు సలహాల కోసం పిలిచాము. అట్లాగే 27వ తారీఖున పొలిటికల్ గా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. అది మన జిల్లా మంత్రి గారి ఆధ్వర్యంలో అందరూ శాసనసభ్యులందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. అట్లాగే ఇటీవల కొత్తగా ఎన్నిక కాబట్టినటువంటి ఈ అర్బన్ లోకల్ బాడీ మున్సిపల్ ఏపీపీఎస్సీ ద్వారా గ్రేడ్ 4 గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా నియమితులై జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు గత 8 నెలలుగా జీతభత్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. స్థానిక ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించినట్లు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని విన్నపించినట్లు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఏంటంటే క్యాడర్ స్ట్రెంత్ ప్రాబ్లం వల్ల శాలరీస్ రాలేదు. ఒక 8 నెలల నుంచి గౌరవ డిపిఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చున్నాము. ఫైల్ మూవ్ చేస్తున్నామని అంటున్నారు. ప్లస్ జేసీ గారికి మా సమస్య అనేది విన్నవించుకున్నాం. కలెక్టర్ గారికి చెప్పాం. అందరికీ మా రిప్రజెంటేషన్ ఇచ్చున్నాము. కానీ 8 నెలల నుంచి అలాగే సమస్య అనేది ఉండిపోతూనే ఉంది. సమస్య అనేది మాకు సొల్యూషన్ దొరకట్లేదు. మీ ద్వారా కమిషనర్ గారికి, పంచాయతీరాజ్ కమిషనర్ గారికి వినియోగించుకోవడం ఏంటంటే 8 నెలల నుంచి శాలరీ లేని మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని తొందరగా పరిష్కారం చెప్పాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఇది అందరికీ చాలా ఇబ్బందికరమైన వాతావరణం. 8 నెలల నుంచి శాలరీస్ రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకొని తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అన్ని జిల్లాల్లో పరిష్కారమైంది. మన డిస్టిక్లో 172 మంది రిక్రూట్ అయ్యాము. అందులో 70 మందికి క్యాడర్ స్ట్రెంత్ ప్రాబ్లం వల్ల గత 8 నెలల నుంచి శాలరీ లేదు. ఈ జీతభత్యం లేక మేము ఎంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాము. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితులు ఇవన్నీ తెలుసు. ఈ పరిస్థితుల్లో కూడా మేము డ్యూటీ చేస్తూనే ఉన్నాం గత 8 నెలల నుంచి. అయినా శాలరీ రాకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. ఇలా మా సమస్యను పరిష్కరించమనేసి డిపిఓ గారికి, అలానే మన గౌరవనీయులైన కలెక్టర్ గారికి, జేసీ గారికి రిప్రజెంటేషన్లు ఇచ్చాము. మన ఫైలు కమిషనర్ దగ్గరికి మూవప్ చేయించడానికి పంపించారని చెప్పారు. అయినా గత 8 నెలల నుంచి మాకు ఎటువంటి పరిష్కారం దొరకలేదు. త్వరగా మా విన్నపం వినిపించుకొని మా సమస్యను త్వరగా పరిష్కరించవలసిందిగా కోరుచున్నాము. అలానే ఈ క్యాడర్ స్ట్రెంత్ సమస్య రాష్ట్రంలో కొన్ని డిస్ట్రిక్టుల్లో ఇలానే వచ్చింది. కానీ ఆ డిస్ట్రిక్టుల్లో చొరవ తీసుకొని ఆ సమస్యను త్వరగా పరిష్కరించారు. కానీ మన పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాడ్యుటీ మరియు ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని ఒంగోలు డైరీ ఉద్యోగ సంఘం డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద వారు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలు 61వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వాళ్ళ కష్టానికి వాళ్ళు ఇవ్వడానికి ఇన్ని నిమిషాలు ఎందుకు లెక్కాలని అడుగుతా ఉన్నాం. మీరేమో అతనికి రిటైర్మెంట్ విఆర్ఎస్ డబ్బులు ఈ రకంగా 56 మంది కార్మికులు అతనికి బ్రహ్మాండ చూపిస్తారు. అంటే అమలులో ఎంత ఉంది, పాలపడి చాలా అనుభవం ఉంది. దీన్ని ప్రజలకు నాకు తెలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే 35 కోట్లు ఇవ్వడానికి పెద్ద సమస్య కదా. అయినా కానీ
60 రోజుల నుంచి ఎందుకు నానబెడుతుందో, 60 రోజులు అంటే 60 రోజులు పోరాటం, అంతకుముందు ఒక 2 నెలలు గడిచిపోయింది, మొత్తం 120 రోజుల నుంచి ఈ పోరాటం జరుగుతూ ఉంది. అంటే రోజుకి ఒక 50 లక్షల రూపాయలు రిలీజ్ చేసినా ఈ పాటికి వాళ్ళ బకాయిలు తీరుండి 1 by 1 ఇచ్చుకుని ఈ పాటికి అయిపోయింది. మళ్ళీ ప్రభుత్వం కావాలని దీన్ని భయపెడతా ఉంది. కాబట్టి మా డిమాండ్ రావాల్సిన 9 నెలల బకాయిలు, పిఎఫ్ బకాయిలు, LIC బకాయిలు, అట్లాగే కొంతమంది రిటైర్ అయిన కూడా డబ్బులు బకాయిలు రావాల్సిన అవి కూడా ఇవ్వలేదు. ఇంకా దాని ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళు దాదాపు 7 మంది 8 మంది చనిపోయారు ఈ పోరాటం తర్వాత. 7 మంది చనిపోయారు. చనిపోయినా కానీ కనికరం లేకుండా ప్రభుత్వం నిర్దయగా ఉంది. కాబట్టి స్టేట్ నుంచి మా డిమాండు డైరీ ఉద్యోగం రావాల్సిన బకాయిలు పైసలతో సహా మొత్తం చెల్లించాలని, దానికి ఒక డేట్ ఫిక్స్ అయ్యేది. మేము ఇప్పటికిప్పుడు కాదు, ఎవరైనా ఒక అధికారి ఒక దీనికి అథారిటీ ఉన్న ఒక అధికారి వచ్చి అయ్యా పలానా డేట్లో మేము మీకు ఇస్తాం అని చెప్పినా కానీ మనం పోరాటం ఆపుదానికి మేము ప్రయత్నం చేస్తామని కూడా. దేశంలో ఎక్కడ లేని ప్యాకేజ్ మంచిగా ఇచ్చి మిమ్మల్ని అందరూ నవ్వుతా పంపిస్తామని చెప్పి ఒక మాయమాటలు చెప్పి బలవంతంగా ఒక VRS 2020 పేరుతో ఉన్న 68 మందిని రెగ్యులర్ స్టాఫ్ని, 56 మంది టెంపరీ స్టాఫ్ని అందరినీ ఒకేసారిగా మెడబెట్టి రోడ్డు మీద నెట్టడం జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి పైసా పెండింగ్లో ఉన్న ప్రతి పైసా VRS ప్యాకేజీ మొత్తం ఇచ్చేంత వరకు మీరు సర్వీస్లో ఉంటారు, అవి ఇచ్చిన తర్వాతనే మీరు బయటకు వెళ్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ మోసపూరితంగా ఆప్షన్స్ మీద సంతకాలు తీసుకొని మమ్మల్ని ఎటువంటి ఇది లేకుండా ఒక పైసా చెల్లించకుండా మొత్తాన్ని మెడబెట్టి బయటకు నెట్టడం జరిగింది. దీని మీద మా కుటుంబాలు గడవక ఆర్థికంగా మానసిక ఇబ్బందుల్లో 60 రోజుల నుంచి రోడ్డెక్కి వివిధ రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా పట్టించుకున్న నాదుడే లేడు. కాకపోతే జీవోలు రిలీజ్ చేశారు కానీ ₹1 కూడా మాకు ఇచ్చిన పాపన పోలేదు. మొన్న అమ్ములకి పాల సరఫరా చేసే వాహనాల గేట్లు అడ్డుకోవడం జరిగింది. ఆ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు నేను ప్రతిరోజు మాట్లాడుతున్నాను, నేను వాళ్ళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మీ సమస్య తొందరగా పరిష్కారం చేస్తామన్నారు. అవి ఎంతవరకు చేస్తారో ఆ మాట చెప్పినందుకైనా ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాలో 9 నెలలు జీతాలు లేకుండా 3 నెలల నుంచి ఉద్యోగాలు బయటేసి ఇల్లు గడవడం కష్టమై మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురై ఒక్కొక్కరు చనిపోవడం జరుగుతుంది. ఇంకా వచ్చే కొద్ది ఈ కరోనా కన్నా కూడా మాకున్న ఆర్థిక పరిస్థితులు ఎక్కువ కాబట్టి కరోనా కంటే ఎక్కువగా మేము బాధపడుతున్నాం. మరి ఎంతమంది చనిపోతారో, చనిపోతే డబ్బులు ఇస్తారో తెలియట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సీఎం గారు స్పందించి మాకు రావాల్సిన ప్రతి పైసా. మండలంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వల్పపాటి లక్షణాలు ఉన్న వాళ్ళు ముందుగా పరీక్షలు చేయించుకొని వైద్యం తీసుకుంటే ప్రమాద బారిన పడకుండా ఉండవచ్చునని దొన్నకొండ మండలం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం సునీత తెలిపారు. స్థానిక వారి కార్యాలయంలో P9తో మాట్లాడారు. ప్రజలందరూ గమనించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవటం, లేదంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం జరుగుతూ ఉంది. సో ఇదే విధంగా కరోనా కంట్రోల్ అయ్యేంత వరకు ప్రజలు సహకరించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా లక్షణం కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకొని తగిన ట్రీట్మెంట్ వాడితే మనకి కాంప్లికేషన్స్, డెత్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ప్రమాదం నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. కనుక ప్రజలు గమనించి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్ష చేయించుకోవాలి. అలాగే ఇంకో ముఖ్యమైన సంగతి ఏంటంటే దూర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే కనుక వాళ్ళని వెంటనే ఇంట్లో ఉంచడం అలా కాకుండా ఒక 1 వీక్ వరకు మనం వాళ్ళని ఐసోలేషన్లో ఉంచాలి. లక్షణాలు ఏమన్నా కనిపిస్తే కనుక టెస్ట్ చేయించాలి. లక్షణాలు ఏమి లేకపోతే కనుక ఒక హోమ్ ఐసోలేషన్లో మినిమం 1 వీక్ వాళ్ళను ఉంచాలి. ఇది ప్రజలందరూ గమనించాలి. మన చుట్టాలే కదా అని చెప్పేసి, ఫ్రెండ్సే కదా అని దూర ప్రాంతాల నుంచి వారితో కలిసి ఉండటం దయచేసి చేయొద్దని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అలాగే వ్యాక్సినేషన్ అనేది అందరికీ అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. మీ దగ్గరలో ఉన్న సచివాలయం కానీ, సబ్ సెంటర్ కానీ, లేదు అంటే PHC దగ్గర కానీ ఇది అందుబాటులో ఉంది. మీ ANMని కనుక్కొని వివరాలు కనుక్కొని ఆ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఆరోగ్య సిబ్బంది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అద్దంకిలో అధికారులు కర్ఫ్యూ విధించారు. పెరుగుతున్న కోవిడ్ కేసులు మరియు దాని తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12 గంటల నుండి తిరిగి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కర్ఫ్యూ విధించడంలో ప్రజలు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. వెళ్ళిపోవాల్సిందిగా చెప్తున్నాం. జాబ్ తీసుంటే వేరే
పరిస్థితులు వేరేగా ఉంటాయి. మీకు క్లోజ్ చేసి వెళ్ళిపోవాల్సిందిగా చెప్తున్నాం. షాపులు మూసివేయాలి. ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గాల్లో కోవిడ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. ఘనంగా జాతీయ పంచాయత్ రాజ్ దినోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.